శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్సర్సైజ్ 4.2లో ఉన్నామండి. మనకి 4.2లో మనకి ఫస్ట్ ప్రాబ్లం అయింది. సెకండ్ ప్రాబ్లం సాల్వ్ ద ప్రాబ్లమ్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1 అన్నాడండి. అంటే మన ఎగ్జాంపుల్స్లో ఎగ్జాంపుల్ 1లో ఓన్లీ క్వాడ్రాటిక్ ఫామ్ వరకే రాసామండి, దానికి సొల్యూషన్ రాయలేదు. ఇక్కడ ఏమన్నాడంటే సాల్వ్ ద ప్రాబ్లమ్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ 1 అన్నాడు. ఇక్కడ మనం ఎక్కడైతే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసామో అక్కడి నుంచి మనం సాల్వ్ చేయాలండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎగ్జాంపుల్ సమ్ అండి ఇది. జాన్ అండ్ జీవంతి టుగెదర్ హ్యావ్ 45 మార్బుల్స్, బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్ అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ దే నౌ హ్యావ్ 124. ఫైండ్ అవుట్ హౌ మెనీ మార్బుల్స్ దే హ్యాడ్ టు స్టార్ట్ విత్. అంటే జాన్ అండ్ జీవంతి ఎన్ని ఉన్నాయంటే 45 మార్బుల్స్ ఉన్నాయండి. అంటే ఇద్దరు 5 మార్బుల్స్ అంటే 5 గోళీలు పోగొట్టుకున్న తర్వాత ద ప్రొడక్ట్ ఆఫ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయంటే 124 ఉన్నాయి. ఫైండ్ అవుట్ హౌ మచ్ అంటే ఎన్ని మార్బుల్స్తో స్టార్ట్ చేశారని చెప్పి అడుగుతున్నాడు. ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ హ్యాడ్ ఏ జాన్ దగ్గర ఎక్స్ ఉన్నాయనుకుంటే ఇప్పుడు తర్వాత దెన్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అట్ జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయంటే మొత్తం 45 - x అండి. అంటే మొత్తం ఇద్దరి దగ్గర కలిపి టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఎంత అంటే 45. బోత్ ఆఫ్ దెమ్ ఎన్ని మార్బుల్స్ పోగొట్టుకున్నారంటే బోత్ ఆఫ్ దెమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే బై ద గివెన్ ప్రాబ్లం ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ by the given problem ఏమవుతుందంటే అట్లోంచి x-5 ఇంటూ పోగొట్టుకున్న తర్వాత బోత్ ఆఫ్ దమ్ లాస్ట్ 5 మార్బుల్స్ ఈచ్. పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండే మార్బుల్స్ ఏంటంటే x-5 కామా 45 - x-5 అండి. అంటే మనకి ఇక్కడ x-5 ఇక్కడ ఎంత అవుతుందంటే 40 - x అవుతుందండి. అంటే x-5 ఇంటూ అంటే ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి 40 - x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 124 అవుతుంది. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాము x వాల్యూ. అంటే జాన్ దగ్గర ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ హ్యాడ్ జాన్ ఈజ్ x అనుకున్నాం కాబట్టి దాని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 40x - x² అలాగే 200 + 5x ఈజ్ ఈక్వల్ టు 124. ఇక్కడ ఏమవుతుందంటే 45x - x² ఇక్కడ -200 ఈజ్ ఈక్వల్ టు 124 అవుతుందండి. ఇప్పుడు x² పాజిటివ్గా ఉండాలి కాబట్టి ఈ టర్మ్స్ అన్నీ అవతల తీసుకెళ్ళిపోతే మనకు వచ్చేది x² -45x ఇది అవతలకి వెళ్తే ప్లస్ అయిపోతుంది కాబట్టి +324 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ వరకు చేసామండి. ఎగ్జాంపుల్లో
మనం ఏం చేసామంటే ఇక్కడ వరకు చేసాం. దీనికి మనం ఏం చేయాలంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన బై ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం చేయాలి. మామూలుగా అయితే ఇక్కడ పైన మిడిల్ టర్మ్ రాయమన్నాను. తర్వాత ఇక్కడ అంటే మనం తీసుకోవాల్సిన నెంబర్స్ ఎలా ఉండాలంటే యాడ్ చేస్తే -45 రావాలండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే 324 రావాలి. అంటే మనం -9 -36 రాద్దాం. అంటే ఇక్కడ x² -9x -36x ప్లస్ 324 = 0 అండి. దాని నుంచి మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x ఇంటూ x కామన్ తీస్తే x - 9 అండి. ఇక్కడ 36 కామన్ తీస్తే ఏమవుతుందంటే x - 9 = 0. అంటే x - 9 ఇంటూ x - 36 = 0. అంటే x - 9 = 0. అంటే x = 9 అవుతుంది. x - 36 = 0. అంటే x ఎంత అవుతుందంటే 36 అవుతుందండి. అంటే జాన్ అండ్ జీవంతి హ్యాడ్ మార్బుల్స్ ఎన్ని వస్తాయంటే మనం మామూలుగా అయితే x = 9 తీసుకుంటే 45 - 9 అంటే 9 అంటే ఎంత అవుతుందంటే 36 అవుతుందండి. అలాగే x 36 అయితే ఇక్కడ ఏమవుతుందంటే 9 అవుతుంది. అంటే జాన్ దగ్గర x = 9 తీసుకున్నాం అనుకోండి, అంటే జీవంతి దగ్గర ఎన్ని ఉంటాయంటే 36 ఉంటాయి. అలాగే x 36 తీసుకుంటే జాన్ దగ్గర 36 ఉంటే జీవంతి దగ్గర అంటే సాల్వ్ ద ప్రాబ్లమ్ గివెన్ ఎగ్జాంపుల్లో రెండవదండి. ఆల్రెడీ మనం దీన్ని కూడా మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో రాసాం. ఏ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సెర్టెన్ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఇన్ ద డే. ద కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ టాయ్ హ్యాస్ ఫౌండ్ టు బి 55 minus the number of toys produced in a day. The particular day the total cost production is 750 ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకు రాసామండి. అక్కడ నుంచి మనం ఎన్ని టాయ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం మామూలుగా అయితే అక్కడ వరకు రాద్దాము, అక్కడ సొల్యూషన్ చేద్దామండి. ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే x అనుకుంటామండి. అంటే ఎన్ని టాయ్స్ ప్రొడ్యూస్ చేస్తుందనే దాన్ని మనం x అనుకుంటాం. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది. అలాగే ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే మనం కాస్ట్ ఆఫ్ టాయ్ ఏం రాయాలంటే 50 minus x అండి. ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఏమనుకున్నాం అంటే x అనుకున్నామండి. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ టాయ్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే ఈజ్ ఈక్వల్ టు 55 - x అండి. అలాగే ద టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుందంటే 750 అని ఇచ్చాడు మనకి.
దానికి నుంచి ఏం రాస్తామంటే x ఇంటూ 55 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 750 అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 55x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 750. అంటే ఇక్కడ దీని అవతల తీసుకెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 55x ప్లస్ 750 అండి. మనం అంటే -55 ఇక్కడ రాయాలి, ఇక్కడ 750 రాయాలి. ఏ నెంబర్ 2 నెంబర్స్ తీసుకుంటే ఇక్కడేమో -25 రాద్దామండి, ఇక్కడ -30 రాద్దాం. దీన్ని ఎలా రాద్దాం అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 25x మైనస్ 30x అండి. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఈ రెండు మల్టిప్లై చేస్తే 750 వస్తుంది. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఇక్కడ 30 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 25 అండి. ఎక్స్ మైనస్ 25 ఇంటూ ఎక్స్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఎక్స్ మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 అండి. ద నెంబర్ ఆఫ్ టాయ్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే మనం ఏం రాస్తామంటే ఆన్ దట్ డేలో 25 ఆర్ 30 నెంబర్స్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. 2 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 27 అండి. ఆ నెంబర్స్ ఏమనుకుంటామంటే లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ 27 మైనస్ ఎక్స్ అనుకుంటాం. అంటే ప్రోడక్ట్ ఏమి ఇచ్చాడంటే 182 అని ఇచ్చాడు. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే 182 ఈక్వల్ చేసి దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 182 అండి. అంటే ఈ టర్మ్స్ అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దీన్ని ఎలా రాద్దామంటే మనకి ఇక్కడ -27 ఇక్కడ 182 ఎలా రాద్దామంటే -13 -14 అండి. అంటే రెండు కలిపితే -27 రావాలి, మల్టిప్లై చేస్తే 182 రావాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ -13x -14x ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. దాని నుంచి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 13 14 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 అంటే ఎక్స్ మైనస్ 13 ఇంటూ అంటే ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అండి. ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14. కాబట్టి ద టూ నెంబర్స్ ఆర్ ఏమవుతాయంటే 13, 14. ఫైండ్ ద కంజుగేటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ సమ్ ఆఫ్ ఊజ్ స్క్వేర్స్ ఈజ్ 365 అని ఇచ్చాడు. మనకి పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. లెట్ ద కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ని మనం x,
ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 అనుకుందామండి. రెండు పాజిటివ్ ఇంటిజర్స్ని ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 అనుకున్నాం. గివెన్ దట్ ఏమి ఇచ్చాడంటే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ ఏమి ఇచ్చాడంటే 365 ఇచ్చాడండి. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే మనకి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటే 365 అండి. దాని నుంచి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 365 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2x స్క్వేర్ ప్లస్ 2x ఈ టర్మ్ యువతలకు వచ్చేస్తే -1 తీసేస్తే 364 అవుతుందండి. 2 కామన్ తీసేస్తే మనకి అన్నిట్లోనూ 2 కామన్ తీసేస్తే మనకి అంటే 2 కామన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇక్కడ 182 అవుతుందండి ఈక్వల్ టు 0. మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీనికి ఏం చేయాలంటే మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం చెప్పుకున్నట్టే అంటే ఇక్కడ 1 రావాలి, ఇక్కడ -182 రావాలి. కాబట్టి అంటే మనం ఇందాక రాసామండి 182, ఇక్కడ 14 -13 రాస్తే పాజిటివ్ అంటే 14 నుంచి 13 తీసేస్తే 1 వస్తుంది. 2 మల్టిప్లై చేస్తే -182 వస్తుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x -13x -182 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 14 -13 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 14 అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ 14 ఇంటూ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -14 అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. గివెన్ దట్ 2 పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి 2 పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు -14 అవుతుందండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 13 అవుతుంది. ఎక్స్ 13 అవుతే ఇంకొక ఇంటిజర్ ఎంత అవుతుందంటే 14 అవుతుంది. ద కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ 13, 14 అండి. The altitude of a right angle is 7 cm less than its base అండి. If the hypotenuse is 13 cm ఇచ్చాడు, ఫైండ్ ద అదర్ 2 sides అని అడిగాడు. రైట్ ట్రయాంగిల్ యొక్క ఆల్టిట్యూడ్ ఇచ్చాడండి. అలాగే బేస్ ఏమంటామంటే లెట్ ద బేస్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటే ఇట్స్ ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే ఆల్టిట్యూడ్ లెస్ దెన్ 7 cm అండి. బేస్ కన్నా 7 cm తక్కువ కాబట్టి ఆల్టిట్యూడ్ ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 7 cm. హైపోటెనస్ ఎంత ఇచ్చాడంటే హైపోటెనస్ 13 cm ఇచ్చాడు. మనకి అంటే బేస్ ఇది ఎక్స్ మైనస్ 7 అండి, ఇది 13. బై ద పైథాగరస్ థీరం నుంచి మనం ఏం రాయొచ్చు అంటే
బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. కాబట్టి దాని నుంచి మనకి బేస్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అండి, ఆల్టిట్యూడ్ అంటే x-7, ఇక్కడ హైపోటెనస్ అంటే 13 హోల్ స్క్వేర్. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. బేస్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్. ఇక్కడ హైపోటెనస్ అంటే మనకి తెలుసు కదండి, పైథాగరస్ స్థానం నుంచి బేస్ స్క్వేర్ ప్లస్ ఆల్టిట్యూడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x, ఇది 49 అండి, ఇది 169 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 2x² మైనస్ 14x. దీన్ని అవతల తీసుకొచ్చేస్తే మనకి 49 తీసేస్తే మైనస్ 120 అవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 0. మనం దీన్ని 2 కామన్ తీసేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x. అంటే దీన్ని ఏం చేద్దామంటే ఫ్యాక్టరైజేషన్ చేసి చేద్దామండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే మధ్యలో వాల్యూ -7, ఇది -60. అంటే దీన్ని ఎలా రాస్తామంటే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఆ వాల్యూ, ఇది యాడ్ చేస్తే అంటే -12, ఇక్కడ 5 రాస్తే మనకి సరిపోతుందండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు యాడ్ చేస్తే -7 రావాలి, మల్టిప్లై చేస్తే -60 రావాలి. కాబట్టి దాని నుంచి x కామన్ తీస్తే x మైనస్ 12 ప్లస్ 5 కామన్ తీస్తే x మైనస్ 12 అండి. ఇక్కడ x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎంప్లాయీస్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -5 అవుతుంది. x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుందండి. దాని నుంచి మనకి ఇది x వాల్యూ బేస్ కెనాట్ బి నెగిటివ్, కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే, x అంటే మనకి బేస్, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 12 సెంటీమీటర్స్ అవుతుందండి మనకి బేస్. ఆల్టిట్యూడ్ ఏమో ఆల్టిట్యూడ్ 2 సైడ్స్ అడిగాడు కాబట్టి అదర్ 2 సైడ్స్. హైపోటెనస్ ఇచ్చాడు, ఈ 2 సైడ్స్ అడిగాడు. ఆల్టిట్యూడ్ అంటే మనకి x మైనస్ 7 అంటే 12 మైనస్ 7 అండి, ఇదేమో 5 సెంటీమీటర్స్ అవుతుంది. ఇవి 2 అండి, 2 సైడ్స్, బేస్ ఆల్టిట్యూడ్. 6 అండి, కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ సర్టెన్ నెంబర్ ఆఫ్ pottery articles in a day. It was observed on a particular day. The cost production of each article was more than twice the number of articles produced on that day. If the total cost of production of that day was Rs 90, find the number of articles produced and the cost of each particle అండి. కొన్ని వస్తువులు తయారవుతుందండి, అంటే పర్టికులర్ డేలో ద కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ మోర్ దెన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. అంటే మనకి అంటే కాస్ట్ ప్రొడక్షన్ ఎంత అవుతుందంటే, మనం ఒక నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ x అనుకుంటే ద కాస్ట్ ప్రొడక్షన్ ఏమవుతుందంటే 2x + 3 అవుతుందండి. దాని నుంచి టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఇచ్చాడు 90 రూపీస్ అని. దాని నుంచి మనం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పార్టికల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇలాంటి సమ్ చేసామండి. ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే, అంటే ఒక రోజులో ఉత్పత్తి అయ్యే ఆర్టికల్స్ ఏంటంటే x అనుకుంటామండి. అలాగే
ద కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ దట్ డే. అంటే మనకి అది ఏమవుతుందంటే కాస్ట్ ప్రొడక్షన్ ఏమవుతుందంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ప్రొడ్యూస్ ఆఫ్ దట్ డే మోర్ దెన్ 3 అన్నాడు. అంటే మనకి ఏమవుతుందంటే 2x + 3 అవుతుందండి. అంటే టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఎంత ఇచ్చాడంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మనకి 90 రూపీస్ ఇచ్చాడు. దాని నుంచి మనకి x × 2x + 3 = 90 అండి. అంటే 2x² + 3x = 90. అండ్ మనకి కామన్ తీసేస్తే 2x² + 3x - 90 = 0. దాని నుంచి మనం ఫ్యాక్టరైజేషన్ చేసి చేద్దాం. 3 రావాలి, ఇక్కడ -90 రావాలి కాబట్టి అంటే 180 రావాలి. అంటే ఇక్కడేమో ఇక్కడ 15 తీసుకుంటే ఇక్కడ 12 తీసుకుంటే 180 అవుతుంది అనుకుంటా. అంటే 2x² 3x - 12x అంటే 3x అవుతుంది కాబట్టి -90 = 0 అండి. ఈ రెండిట్లోనూ 2x కామన్ తీస్తే మనకి x - 6 అండి. ఇక్కడ 15 కామన్ తీస్తే ఇది 6 అంటే x - 6 × 2x + 15 = 0 అండి. అంటే x - 6 = 0. మనకి x ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ 2x + 15 = 0. x ఏమవుతుందంటే 15/2 అవుతుందండి. అంటే మనకి నెగిటివ్ వాల్యూలు ఇక్కడ తీసుకోం కాబట్టి మనకి x = 6 అండి. ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే x = 6 తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ దట్ డే బి x. అంటే x అంటే 6 అండి. అలాగే కాస్ట్ ప్రొడక్షన్ వచ్చి కాస్ట్ ఎంత అవుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ డే ఏమవుతుందంటే 2x + 3 2 × ఇది 15 రూపీస్ అవుతుందండి. x =